ఈరోజు నాగపంచమి లేదా గరుడు పంచమి. ఈ సందర్భంగా ఈ పవిత్ర దినం నాడు మనం మల్కాజిగిరిలోని మల్లికార్జున నగర్లో ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చాం. ఇక్కడ పుట్ట, అలాగే నాగపడిగలు, ఇంకా ఉపాలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈరోజు పాలు పోద్దామని అందరికీ శుభం కలగాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. రెండు లోపల చూద్దాం. ఈ స్వామి పేరు మీదే మొదట మల్లికార్జునగిరిగా పిలువబడ్డ ఈ ప్రాంతం కాలక్రమేణా మల్కాజిగిరిగా రూపాంతరం చెందింది. ఇక్కడ మహిళా భక్తులు నల్లపోచమ్మ అమ్మవారి దగ్గర పారాయణం చేస్తున్నారు. ఇక్కడ ఇటుపక్క శివలింగం, దానికి చక్కగా భక్తులందరూ పూజలు చేశారు. హనుమంతుడు, పార్వతీ పరమేశ్వరులు శివలింగ క్షీరాభిషేకం, దత్తాత్రేయుడు దీపారాధనలు, నవగ్రహాలు, వేప చెట్టు, రావి చెట్టు. ఇక్కడ ఈరోజు నాగపంచమి, గరుడ పంచమి సందర్భంగా మహిళా భక్తులందరూ కూడా చక్కగా పుట్ట దగ్గర షోడశోపచారాలతో పూజలు చేస్తున్నారు. ఇంకో పక్క ఇక్కడ నవ నాగ దేవతా విగ్రహాలు. ఈ దేవాలయంలో ఇది ప్రత్యేకత. ఈ నవ నాగదేవతా విగ్రహాలు చాలా అరుదుగా కనిపిస్తాయి, కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఈ దేవాలయంలో ఇదే ప్రత్యేకత. ఇటువంటి పూజల వల్ల అందరూ కలిసి మెలిసి జీవించాలని, చక్కటి ఆరోగ్యంతో ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణం జరగాలని ఆ నాగదేవతను ప్రార్థిద్దాం. ఓం నాగదేవతాయై నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః. మల్లికార్జున స్వామికి అభిముఖంగా కాలభైరవుడు, అలాగే ఇక్కడ నంది, అక్కడ చక్కగా స్వామి దర్శనమిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎడమ పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుడిపక్క వినాయకుడు ప్రతిష్ఠితులై ఉన్నారు. ఇక ధ్వజస్తంభం నుంచి చూస్తే మల్లికార్జునుడి దర్శనం. ఇక్కడ సంజీవ ఆంజనేయ స్వామి వారు చక్కగా గంగ సింధూరపు పూతతో, తమలపాకుల దండతో చక్కగా మనకు దర్శనమిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ శ్రీచక్రం, అలాగే శివాలయం చుట్టూ కూడా దక్షిణామూర్తి, విష్ణుమూర్తి, అలాగే బ్రహ్మల రాతి విగ్రహాలు చెక్కబడ్డాయి. అలాగే అమ్మవారి ఆలయం చుట్టూ ముగ్గురు అమ్మల రాతి విగ్రహాలు చక్కని శైలిలో నిర్మించబడ్డాయి. నల్లపోచమ్మ అమ్మవారు,